హలో బా. చెప్పరా. అదే రేపు నాగుల చవితి కదా, నువ్వు మా చెల్లిని నేను మీ చెల్లిని తీసుకుని వెళ్ళి పుట్టలో పాలేయాలంట. ఆహా, ఇలా వెళ్ళాలా? ఇంకోటి మన వంశ ఆచారంగా వస్తుంది ఏంటంటే మన బావ బామతులు ఇద్దరు బట్టలు పెట్టుకోవాలంట. నాకు బట్టలు కొను. నేను మరి ఇదో బొక్క మళ్ళీనే. ఇంకో జాకెట్ డ్రైవర్ ఒక 2000 3000 ఉండాలి బాబా. యూఎస్ పోలో షర్టు యూఎస్ పోలో ప్యాంటు ఎంత కదా 15,000 అవ్వాలంటే జాబ్ చేస్తున్నాను కదా, క్లాసిక్ కనపడాలి. నువ్వు ఎలా ఊర్లో పవరం పోకి. నీకేం కొనమంటావు? ఏంటి కడ్డాయి 2000 3000 కావాలా? సర్లే, నాకు కూడా ఓ 2 3 కడ్డాయిలు తీసుకో. నాకు కూడా ఎందుకు బాబా, మా తాతదే గోసిగుడ్డ ఉండదు, అది ఎలకల కొమ్ము వచ్చేస్తుంది అనమాట. మా మామ పాడిపోతుంది, తీసుకున్నాను. అది అండర్వేర్ కింద వేసుకో. మా మామదే పాత సీర ఉంది, అది మిషన్ అప్పరకు ఇచ్చాను కుర్తా కుట్టమని. ఇంకోటి రే గుడ్డ నేను ఇచ్చాను కాబట్టి దాని కుట్టుబుల్ డబ్బులు నువ్వు ఇచ్చేసుకోరే. ఆహా, మరి ప్యాంట్ ఏ పాపం చేసింది? గోసిగుడ్లో ఎంత స్టైల్గా ఉంటావో, ఆయన పిల్లల్ని ఎత్తిపోయేవాళ్ళు ఉంటావు. ప్యాంట్ అంటావా, ఇంట్లో బరక ఉంది కదా, సూట్ వేసుకుంది కానీ. మరి నీ కంటికి నేను మాదిరి కూడా కనపడి నాకు అర్థం కాక అడుగుతున్నాను. నీకేమో 2000 3000 కడ్డాయిలు కావాలా? నేనేమో ఎలక చచ్చిపోయిన గోసుగుడ్లు మీ తాతయ్యనో ప్యాంట్లును ఈ సీరలు వేసుకుని తిరగాల. ఎలా కనపడుతున్నాను? నీ కంటికి మాదిరి కూడా కనపడుతుంది. నేను ఆయన ఎందుకు బాగా ఎలా కనపడుతున్నాను అని అడుగుతావు. సరే ఇలా అర్థంలో చూసుకో, నీకే తెలుస్తుంది కదా ఎలా కనపడుతున్నావు. నీతో నాకు లిటిగేషన్ వద్దు, కానీ మా చెల్లి నేను తీసుకుని వెళ్తాను. మీ చెల్లి నువ్వు తీసుకుని వెళ్ళు. లిటిగేషన్ వద్దు, ఫోన్ పెట్టే. ఎందుకు బాగా అట్ట అవుతావు? ఎవడ నీకేంటి నా కడ్డాయి, నాకేంటి కోసుకోవట్లేండి కడ్డాయిలు వద్దు, ఫోన్ పెట్టే. నువ్వు ఉంటాను. సరే జాకెట్ డ్రైవర్ కొనిస్తాను, ప్యాంట్ మీద వేసుకుంటావు, పైకి కనపడేలాగా. ఇదిగో మెల్ల తీసేస్తాను. అర్జెంట్ ఫోన్ పెట్టే, నా చిరాకు వచ్చేస్తుంది.